మన అంశం చూసినట్లయితే బాప్తిసం గురించి మనం ఈరోజు ఏమైతే ఉన్నాయో బాప్తిసం గురించినటువంటి సందేహాలు కావచ్చు, దాని యొక్క లేఖనాలు కావచ్చు, అసలు ఏమైతే ఉన్నాయో అన్నీ వివరంగా మీకు లేఖనాల ప్రకారం మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకుని వారు ఇంకెవరైనా ఉన్నారండి? అందరూ బాప్తిసం తీసుకున్నారా? ఒకసారి ఎవరైతే తీసుకోలేదో వారు చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మ, బాప్తిసం తీసుకుని వారు వాక్యం చెప్పిన తర్వాత వాక్యం అయ్యే లోపల అసలు మీరు బాప్తిసం తీసుకుంటారా తీసుకోరా, తీసుకుందామా, మీ యొక్క ఆలోచనలు ఏంటి, మీ యొక్క ప్రణాళికలు ఏంటి, ఏం చేద్దామన్నదే వాక్యం విన్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. వాక్యం విన్న తర్వాతనే, అప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకోక్కర్లేదు. అలాగే తీసుకున్న వారు కూడా అసలు ఎందుకు తీసుకున్నామో, దేనికి తీసుకున్నామో అన్ని వివరాలన్నీ కూడా ఈరోజు చెప్పే వాక్యాలు మీకు అందిస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. బాప్తిసం గురించి మనం చెప్పే ముందు అసలు మనకి పునాదులు ఏంటో తెలియాలండి. ఏం తెలియాలండి? పునాదులు. అసలు బాప్తిసం గురించి తెలిసే ముందు మనకి పునాదులు తెలియాలి. బాప్తిసం గురించి మనకి తెలిసే ముందు అసలు పునాదులు ఏంటో మనకి తెలియాలండి. పునాదులు. అసలు ఆ పునాదుల గురించి ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నది. చాలండి. దేవుని యొక్క లేఖన భాగం మనం చూసినట్లయితే లేఖనం ఏమని సెలవిస్తుందంటే, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నది. ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ భక్త జనాంగం అందరూ కూడాను జీవము గల దేవుని సంఘంలో ఉన్నామంటండి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందులో ఉన్నామండి? ఇప్పుడు మనం అందరం కూడాను జీవము గల దేవుని సంఘంలో ఉన్నాం. ఆ దేవుని సంఘం ఎలాగుందంటే సత్యమునకు స్తంభమును ఆధారమునే ఉన్నది. ఇప్పుడు ఆ జీవం గల దేవుని సంఘానికి స్తంభాలు ఉన్నాయి. అంటే ఏంటండి స్తంభాలు? అంటే ఏంటండి? పునాదులు. స్తంభాలు ఏంటండి? పునాదులు. ఇప్పుడు ఈ స్తంభాలు లేకుండా ఏ మందిరము కూడా, ఏ ఇల్లు కూడా కట్టబడదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించారు. అది మనకు తెలిసిందే. సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించారు. సొలొమోను గారు నిర్మించినటువంటి దేవుని యొక్క మందిరము భౌతికమైనది. సొలొమోను గారు కట్టినటువంటి మందిరం ఏంటండి? భౌతికమైనది. ఏమిటి? రత్నాలు, రాళ్ళు, మట్టి, అలాగే ఇనుము, బంగారం, ఇత్తడి, చెక్క, ప్రతివి ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఈ భౌతికమైనటువంటి మందిరాన్ని సొలొమోను గారు పాత నిబంధన కాలంలో కట్టారు. కానీ ఇప్పుడు మనము భౌతికమైనటువంటి మందిరంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. అంటే జీవము గల దేవుని మందిరం. అంటే ఇప్పుడు మనకి భౌతికమైన మందిరంతో పని లేదు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కావాలి మనకి. ఏ మందిరం కావాలి? ఆత్మ సంబంధమైన మందిరం. ఇప్పుడు భౌతిక సంబంధమైన మందిరానికి ఏం కావాలి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఏం కావాలి? ఇసుక కావాలి, ఇటుక కావాలి, అలాగే ఇనుము కావాలి, సిమెంట్ కావాలి, పనివారులు కావాలి. ఇవన్నీ కూడా భౌతికమైనవే.
మరి ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలంటే ఎలాగది? అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన మందిరానికి కూడా ఏం కావాలి? పునాదులు కావాలి, స్తంభాలు కావాలి.